నేను మీకు చూపించేది మా దొడ్లో ఉన్న సపోటా చెట్టు అనమాట. మా తాతయ్య 5-6 ఇయర్స్ బ్యాక్ ఈ చెట్టుని అయితే నాటారు. ఇది చాలా హెల్తీగా గ్రో అయింది, బాగా పెరిగింది. కాయలు కూడా పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా, మొన్నటిదాకా నేను ఎవ్రీ సమ్మర్ చాలా హ్యూజ్ కాయ అయితే ఇంకా డబల్ ఉండేది. మీరు చూసేది డబల్గా త్రిబుల్ ఉండేది దీనికంటే కాయ. కాకపోతే లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి కాయ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకు అనుకునేవాడిని. ప్రీవియస్గా ఏం చేసామంటే మేము ఆ రూట్ ఉంది కదా అక్కడ దగ్గర, ఆ బ్రంచ్ దగ్గర మేము న్యాచురల్ మల్చింగ్ అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గడ్డి ఉంటుంది కదా, వీడంతా తీసుకొచ్చి దానిపైన మొత్తం వాటర్ పోసి ఉంచేవాళ్ళం. దానివల్ల కాపు అనేది దీనికంటే ఎక్కువ డబల్ త్రిబుల్ ఉండేది. ఇప్పుడైతే కాపు ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా తక్కువ ఉంది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సమ్మర్లో మనకి వాటర్ మేనేజ్మెంట్ అనేది బాగా ఉండాలి. కనీసం వీక్లీ వన్స్ పెట్టకపోయినా కనీసం ఎవ్రీ 15 డేస్, కుదరకపోతే 20 డేస్కి ఒకసారి అయినా పెడితే మన కాయలు అయితే రాలకుండా ఉంటుంది. అలాగే పూత అనేది ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అలా పూత ఎక్కువ కాలం నిలిచి ఉండి మనకి ఏంటంటే మన కాయలు అనేది ఎక్కువ అవుతాయి. అలాగే సైజ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ పైకి చూస్తుంటే మీకు కాయలు ఉన్నాయి కదా, కాయలు మీకు పెద్ద పెద్ద కాయలు అవి ఉంటాయి. నేను ఆల్రెడీ చాలా వరకు కోస్తున్నాను కాయలు. మా ఊళ్ళో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కోతులు ఉండటం వల్ల కాయలు అనేది ఎక్కువ వచ్చేసి మొత్తము కోతులు ఎక్కి దూకితే మొత్తం కాయలు అనేది కాయ సైజు కాకుండానే రాలిపోతుంటాయి. మీకు చూడండి కాయలు ఎలా ఉన్నాయి, ఇంకా చాలా వరకు సైజ్ అవుతాయి. ఒకవేళ వాటర్ ప్రాపర్గా లేదనుకోండి, ఈ కాయ చూసారా ఇలా ముడతలు వచ్చేసి పడిపోతే ఎర్లీగానే పడిపోతుంది. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.